వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలు లైట్ తీసుకుంటున్నారా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 రోజులుగా తిరుమలలో ఏదైతే తొక్కిసలాట జరగడం కానీ, అదేవిధంగా ఒక స్టాంపేడ్ జరగడం, అవి మృతులు కూడా ఒక 6 చనిపోవడం మనకు తెలిసిందే. సో ఈ టోటల్ ఎపిసోడ్లో ప్రభుత్వం ఎంత అలర్ట్గా ఉంది, చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడం కానీ, అధికారుల మీద వాళ్ళు యాక్షన్ తీసుకున్న విధానం కానీ, ఏకంగా చైర్మన్తోనే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సారీ చెప్పించిన విషయం కానీ, ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే ప్రతిపక్షం వైపు నుంచి యాక్షన్ ఎలా ఉంది అన్న దాని మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఇలాంటివి జరిగినప్పుడు జనరల్గా ప్రభుత్వ వైఫల్యాల్ని వాటిని ఎక్స్పోజ్ చేసే అవకాశం తమకు వస్తుంది కాబట్టి ప్రభుత్వం చాలా ప్రభుత్వం వైపు నుంచి ఎంత ఫర్మ్గా ఉంటున్నా బట్ ప్రతిపక్షాలు వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇది జరుగుతూనే ఉంటుంది ఎక్కడైనా సరే. అయితే ఎన్ని ఇష్యూలు జరిగినా చలించిన జగన్మోహన్ రెడ్డి తిరుమలలో ఆ దుర్ఘటన జరగడంతోనే అంత హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి పర్యటనకు వెళ్ళి ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది నేతలు, అటు రోజా కావచ్చు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, కొంతమంది నేతలు కూడా అక్కడ బాధితులను పరామర్శలో కూడా పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డితో పాటు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఓకే పాల్గొన్నారు, అక్కడ పరామర్శించారు, అదేవిధంగా అక్కడ బాధితులకు డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడిపించారనే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సాక్షాత్తు ఎండోన్మెంట్ మినిస్టర్గా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ దిశగా కమెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే దీనికి వైసీపీ కూడా కౌంటర్లు వేస్తూ ఉంది. ఇది చరిత్రలో ఎప్పుడు జరిగిన ఒక దుర్ఘటన, ఇది ప్రభుత్వ వైఫల్యం, అదేవిధంగా టీటీడీలో ఉన్న పెద్ద మనుషుల వైఫల్యం అంటూ కూడా వైసీపీ టార్గెట్ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా కూడా అదే టార్గెట్ చేస్తుంది. అయితే ఇది మన బయటికి కనిపించే విషయం మాత్రమే, ఇది ఒక ఎక్స్పోజర్, బయటికి కనిపించే విషయం. కానీ కనిపించిన ఇంకొక విషయం ఏంటంటే, చాలా ఈ ఇష్యూ ప్రభుత్వానికి ఒక నిజంగానే ఎంత వాళ్ళు కవర్ చేసినా, ఎంత క్షమాపణలు చెప్పినా, ఎంత అధికారులను సస్పెండ్ చేసే ప్రయత్నం చేసినా ప్రభుత్వ వైఫల్యం అనేది, ప్రభుత్వం అటు ఏదైతే ఎస్పెషల్లీ టీటీడీ నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఈ విషయాన్ని టార్గెట్ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే హడావుడిగా వచ్చి కాసేపు మాట్లాడి ఇదంతా చంద్రబాబు నాయుడు బాధ్యత అంటూ ఆయన మీద వేసేసి వెళ్ళిపోయినారు. కానీ ఈ ఇష్యూలో ఎక్కడా కూడా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అప్పటికప్పుడు రోజా లాంటి వాళ్ళు ఆయన వెంట నడవడం తప్పించి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన వెంట కాసేపు ఉండడం తప్పించి, ఎవరు కూడా పార్టీ వేదిక నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తరపున, అదేవిధంగా ఈ దుర్ఘటనకు అటు టీటీడీ మెంబర్స్ని కానీ, బోర్డు మెంబర్స్ని కానీ, చైర్మన్ కానీ, అదేవిధంగా ఈఓలను కానీ టార్గెట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా హెల్డ్ చేసిన విషయం మనకు కనిపించింది ఇక్కడ. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా సోలోగా ఆయనే మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ అయినా సరే, అది నందిగం సురేష్ జైలుకు వెళ్ళిన విషయం దగ్గర నుంచి లోకేష్ రెడ్ బుక్ వరకు, ఇక ఏ ఇష్యూ తెర మీదకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రమే మనకు మీడియాలో కనిపిస్తూ ఉన్నారు గత 6 నెలల కాలంలో. యాక్చువల్గా అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వానికి ఒక గ్రేస్ పీరియడ్ ఇవ్వాలి, దాన్ని హనీమూన్ పీరియడ్ అంటాం. ఆల్రెడీ ఆ హనీమూన్ పీరియడ్ కూడా ప్రభుత్వం పూర్తి చేసుకుంది ఈ రోజున. సో ఇప్పుడు ప్రతిపక్షాలకు అవకాశం వచ్చినట్టే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి తాను ఓడిపోయిన డే 1 నుంచే టార్గెట్ చేస్తూ ఉన్నారు, అది వేరే విషయం అయినప్పటికీ. బట్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇష్యూ తీసుకుంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు టాప్ టు బాటం అందరూ కూడా ఆ పార్టీలో కానీ ప్రభుత్వంలో అదే విషయాన్ని హైలైట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితం అయిన తర్వాత ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి తరపున పార్టీ వాయిస్ వినిపించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఆ పార్టీకి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రత్యేకించి తిరుమల విషయంలో జగన్మోహన్ రెడ్డి కోసం ముందుకు రాకపోవడానికి ఆ పార్టీ నేతలు కొంత కారణమైతే ఉంది. మనకు తెలిసిందే, తిరుమల లడ్డు వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి వెళ్ళి దీన్ని టార్గెట్ చేయాలని ట్రై చేసినా బట్ అతనికి బూమరాంగ్ అవుతూనే వచ్చింది. ఏకంగా ఆయన తిరుమల పర్యటనకు ఏదైతే వెళ్తానని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆయన రద్దు చేసుకుని తీరుతో ఆ పార్టీ నేతలు కూడా డిఫెన్స్లో పడే పరిస్థితి. ఎక్కడికక్కడ గుళ్ళల్లో పూజలు చేయాలని, హోమాలు చేయాలని పిలుపునిచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇంట్లో కూర్చునే ప్రయత్నంతో ఆ పార్టీ నేతలు కూడా ఆ రోజున పరువు పోగొట్టుకున్నారు. సో ఎప్పుడైతే తిరుమల లడ్డు వివాదంలో జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి తాము పూర్తిగా డిఫెన్స్లో పడిన తీరు ఆ రోజు వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విధానాలను ఎండగడుతూ ఆయన తిరుమలలో వారాహి డిక్లరేషన్ మొదలుకొని అనేక అంశాల మీద, అదేవిధంగా తను పర్సనల్గా తన కూతురులతో పాటు డిక్లరేషన్ ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా వైసీపీని డిఫెన్స్లో పడేశాయి. అందుకే ఇది ఒక తిరుమల కానీ, అదేవిధంగా శ్రీవారికి సంబంధించిన ఏ ఇష్యూ అయినా సరే ఒక సెన్సిటివ్ ఇష్యూ. అలాంటి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు వన్ సైడ్గా మాట్లాడితే తాము ఎక్కడ ఇరుక్కుంటామో అన్న భయం ఆ పార్టీ నేతల్లో ఉండుంటుంది. అదొక కారణం. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్ళకపోవడమే కాదు, మిగతా నేతలను కూడా, మిగతా తనతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేస్తూ ఉన్నారు. కనీసం తమ కాన్స్టిట్యున్సీ నుంచి తమను గెలిపించిన ప్రజలకు
వాళ్ళ తరపున వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో వినిపించేందుకు కూడా ఈరోజు స్కోప్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇది చాలా సీరియస్ చర్చ నడుస్తోంది ఈ అంశం మీద వైఎస్ఆర్సీపీలో. ఆ పార్టీ నేతలు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా డిఫెన్స్లో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి మనల్ని పట్టించుకున్నప్పుడు, నియోజకవర్గ ప్రజల ముందు మనల్ని డమ్మీలు చేస్తున్నప్పుడు మనం ఆయన తరపున మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్న చర్చ కూడా ఆ పార్టీలో ఉంది. అందుకని ఈరోజు తిరుమల లాంటి, మన తిరుమలలో జరిగిన దుర్ఘటన లాంటి ఒక చిన్న ఇష్యూలో, ఒక సెన్సిటివ్ ఇష్యూలో ఈరోజు వాళ్ళు మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి సోలోగా ఫైట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆ రోజా లాంటి వాళ్ళు, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎలాంటి కమెంట్ చేయలేదు. రోజా లాంటి వాళ్ళు మాత్రమే దానికి వెంటనే కమెంట్ చేయడం జరిగింది, చంద్రబాబు నాయుడిని రిజైన్ చేయాలి అని చెప్పేసి. రోజా మాటలకి శాంటిటీ ఎప్పుడో పోయింది వ్యక్తిగతంగానే. ఇక పార్టీ తరపున మాట్లాడిన ఆమెను అంతగా పట్టించుకునే పరిస్థితి ఆ పార్టీలో లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున తిరుమల లాంటి ఒక ఇష్యూలో ప్రభుత్వం వైఫల్యమో, అటు టీడీడీ వైఫల్యమో, ఇలాంటి ఒక కమ్యూనికేషన్ ప్రాబ్లము వాళ్ళ మధ్య, ఇలాంటి ఒక ఇష్యూలో ప్రభుత్వాన్ని అటు టీడీడీని టార్గెట్ చేసేందుకు, అధికారులను టార్గెట్ చేసేందుకు వచ్చిన ఒక ఇష్యూలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ పూర్తిగా ఫెయిల్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్